నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మోనికా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సనత్ నగర్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుదాం శ్రీరామ్ నగర్ లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి తలసాని అధికార పార్టీ నిరసన దీక్షలు చేయడం దౌర్భాగ్యం బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వీర్లపల్లి శంకర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులు ముందుకు సాగకపోవడానికి కారణం ముస్లిం గ్రేవ్ యార్డే ఫ్లైఓవర్ పనులను పరిశీలించి మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సిరిసిల్ల జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల బంద్కు ఎస్ఎఫ్ఐ పిలుపు ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్ పాఠ్య పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే సనత్ నగర్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్లో 55 లక్షల విలువైన అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభించారు. ముందుగా శ్రీరామ్ నగర్లో 15 లక్షల నిధులతో చేపట్టనున్న సీవరేజ్ లైన్, బస్టాండ్ సమీపంలో గల జిమ్ వద్ద 24 లక్షలతో చేపట్టనున్న సీవరేజ్ లైన్ నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం సాయిబాబా నగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ప్రజలు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా స్పందించిన మంత్రి వెంటనే సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో కోట్లాది రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలు ఎదుర్కొంటున్న అనేక దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. అభివృద్ధిలో సనత్ నగర్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి తలసాని వివరించారు. అది చేసేస్తారు, ఇంకేదో చెప్పి నువ్వు వేస్తూ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు వాళ్ళు ఏదో కార్యక్రమం ఇక్కడ పెట్టుకుంటూ పర్వాలేదు ఏం జరుగుతున్నాయి, డెఫినెట్గా వీలైనంత వరకు అన్ని కార్యక్రమాలు చేస్తాం. ఎవ్వరికి ఏ ఇబ్బంది ఉన్నా కానీ డెఫినెట్గా మనం ఇంట్లోనే ఉంటాం, మేము వచ్చి మాత్రం చెప్పము, నువ్వు వచ్చి మాత్రం చేసుకుంటావు అంటే ఎట్లా. సీసీ కెమెరాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి, దానికి ఎంత అవుతుంది ఒకసారి ఇవాళ రేపట్లో చెప్పండి, అది కూడా మనం ఫైనల్ చేసేస్తాం. ఇక మీకు స్ట్రీట్ లైట్ ఇబ్బంది ఉండదు, రోడ్ ఇబ్బంది, ఆ పక్కన డ్రైనేజ్ ఏమో కొంత సీరియస్గా తీసుకోండి. చిన్న చిన్న బస్తీలు గల్లీలు ఇప్పుడు ఆడ ఒక నాలా ఉన్నది, అక్కడ అటువంటి ప్లేస్లలో చేసుకుంటూ పోండి. కాబట్టి మీ అందరికీ నేను మరోసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ కొత్త అధ్యక్షుల వారికి, కమిటీ సభ్యులకు మీ అందరూ కూడా అభినందనలు. తప్పకుండా మీరు 20 రోజుల నుంచి చాలా కార్యక్రమాలు అడుగుతున్నారు, మరి ఈరోజు రావడం జరిగింది. మీ కొత్త కమిటీ ఆధ్వర్యంలో మీరు చెప్పిన కార్యక్రమాలన్నీ 1 నెలలో కంప్లీట్ చేస్తాం, 1 మంత్లో కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు తమ్ముడు అడిగినట్టు డ్రైనేజ్ ఒకటి అడిగాడు, రోడ్ ఒకటి అడిగాడు, స్ట్రీట్ లైట్లు అడిగాడు, ఆ దోమల బెడద గురించి అడిగాడు. అదేవిధంగా ఈ చెట్లు కొంత స్విమ్మింగ్ చేయాలని అడిగేసి చూసారు. ఆ పైన అయ్యంగారు బేకరీ ఏదైనా చేశారు. అధికార పార్టీపై టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షాద్నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వీర్లపల్లి శంకర్ మండిపడ్డారు. బూటకపు మాటలతో ప్రజల్ని ముఖ్యమంత్రి మోసం చేస్తున్నాడని, అధికార పార్టీ నిరసన దీక్షలు చేయడం దౌర్భాగ్యమని ఆయన అన్నారు. విద్యుత్ కొనుగోలులో జరిగిన అవినీతిపై తమ అధినేత రేవంత్ రెడ్డి మాట్లాడితే బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు వక్రీకరిస్తున్నారని వీర్లపల్లి శంకర్ ధ్వజమెత్తారు. ఉచిత విద్యుత్ పేరుతో 60,000 కోట్ల అప్పుల్లో తెలంగాణను ముంచి ప్రజలకు, రైతులకు తీరని అన్యాయం చేశాడని, ఇందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చల్లా శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఫరూక్ నగర్ విద్యుత్ సబ్స్టేషన్ ముందు వీర్లపల్లి శంకర్ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా శంకర్ మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ ఉండి కూడా ప్రతిపక్షాల దిష్టిబొమ్మలను దహనం చేయడం వంటి దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణలోనే ఉందని మండిపడ్డారు. ఉచిత విద్యుత్ పేరుతో 60,000 కోట్ల అప్పుల్లో తెలంగాణను ముంచి అటు ప్రజలకు, ఇటు రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆగ్రహించారు. ప్రభుత్వం ఒకవైపు ఉచితం అంటూనే మరోవైపు కోతలకు తెరలేపిందని మండిపడ్డారు. 24 గంటలు ఇస్తానన్న విద్యుత్ ఏమైందని వీర్లపల్లి శంకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దొంగల రాజ్యం
అలా రైతులకు నాణ్యమైన కరెంట్ ఇవ్వాలా, సరిపోయినంత కరెంట్ ఇవ్వాలా. నువ్వు ఏతులకు చెప్పినావు 24 గంటలు అని చెప్పి, ఇలా కరెంట్ అంతా నిరంతరాయం, కన్ను రెప్పపాటు పోదు కరెంట్ అని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి, ఫోకస్ ముఖ్యమంత్రి, కూటక ముఖ్యమంత్రి స్వయాన చెప్పి వాళ్ళ కరెంటు పోతలేదా? సర్వ సమాజానికి అందరూ తెలుసు 24 గంటలు కరెంట్ వస్తున్నాయి. అట్లా కాదు, ఇస్కంలకంతా ఇలా పెద్ద స్కామ్, ఎలక్ట్రిసిటీ పెద్ద స్కామ్ ఉంది. త్వరలోనే అది బయటకు వస్తుంది. కాబట్టి అనవసరమైన ఖర్చు, అనవసరమైన అప్పులు కాకుండా రైతుకి ఎంత అవసరం ఉంటే అంతే కరెంట్ ఇవ్వాలా, నాణ్యత గల కరెంట్ ఇవ్వాలని చెప్పి ఆయన ముందాగా మాట్లాడితే, ఈ తాగుబోతు ముఖ్యమంత్రి, ఈ వెలువలు మంత్రులు ఒక్కను కూడా సోయి లేదు మంత్రులకు. ఏ విషయం ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలని చెప్పి. అవినీతికి పాల్పడ్డ జగదీశ్వర్ రెడ్డి 120 ఎకరాలు కొన్నాడు మద్దురుకాల. ఇక్కడికి వచ్చింది నీ అయ్యే సంపాదించిండా? ప్రజల సొమ్ము, కరెంటులో నువ్వు వచ్చిన లంచం 120 ఎకరాలు కొన్నావు. ఇది కాదా? నిజం తెలుసుకోండి. అంటే రేవంత్ రెడ్డి గారు త్వరలోనే ఈ ఎలక్ట్రిసిటీ మీద జరిగిన స్కామ్ అంతా బయటకు వస్తుంది. కాబట్టి ప్రజల తరఫున, రైతుల తరఫున వాస్తవాలు మాట్లాడితే దాన్ని వక్రీకరిస్తుంది. కాబట్టి ఖబర్దార్. అంబర్పేట్ నియోజకవర్గంలో చేనంబర్ రోడ్లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులు ముందుకు సాగకపోవడానికి కారణం ముస్లిం గ్రేవ్యార్డే కారణమని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం వారికి గ్రేవ్యార్డ్ స్థలాన్ని కేటాయించినా ఇక్కడ ఇరువైపులా సమాధులు ఉండడం చేత ట్రాఫిక్ రద్దీ పెరగడంతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఫ్లైఓవర్ పిల్లర్లు వేయకుండా గ్రేవ్యార్డ్ వద్ద అడ్డుకుంటున్నారన్నారు. ఈ గ్రేవ్యార్డ్ వద్ద పనుల నిర్మాణానికి నూతన టెక్నాలజీతో స్టీల్ బ్రిడ్జితో నిర్మిస్తున్నామన్నారు. మరికొన్ని స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోకపోవడంతోనే ఫ్లైఓవర్ పనులు ఆలస్యంగా సాగుతున్నాయని తెలిపారు. కిషన్ రెడ్డి అంబర్పేట్ మహంకాళి దేవాలయానికి సతీ సమేతంగా విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఆయన అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ ఫ్లైఓవరు కొంత ల్యాండ్ ఎక్వేషన్ పెండింగ్లో ఉంది. అదేవిధంగా ఇక్కడ గ్రేవ్యార్డ్, ముస్లిం గ్రేవ్యార్డ్ ఏదైతే ఉన్నదో ఆ గ్రేవ్యార్డ్ మీ దగ్గర పని చేయనీయడం లేదు, పని అడ్డుకుంటున్నారు. ముందు అంగీకరించినప్పటికి కూడా ఇక్కడ ముస్లిం గ్రేవ్యార్డ్ దగ్గర తీరా పని ప్రారంభించిన తర్వాత మరి పని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ కొత్త టెక్నాలజీతో స్టీల్ ద్వారా ఈ యొక్క ఫ్లైఓవర్ వేయాలి. ఎందుకంటే పని ఆగిపోయింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం గ్రేవ్యార్డ్ 2 సైడ్స్ ఉన్న ద్వారా అక్కడ పిల్లర్స్ కూడా వేయడానికి కూడా అనుమతి ఇవ్వడం లేదు. ఎంత మాట్లాడినా కూడా ప్రభుత్వం సహకరించడం లేదు. ఇంకా కొన్ని ల్యాండ్ ఎక్వేషన్ కూడా చేయాల్సి ఉంది. అక్కడక్కడ కొన్ని ల్యాండ్ ఎక్వేషన్స్ పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి 6 పైన ఇంకా ల్యాండ్ ఎక్వేషన్ జరగాల్సి ఉంది. ల్యాండ్ ఎక్వేషన్ జరిగి ఈ యొక్క ముస్లిం గ్రేవ్యార్డ్ దగ్గర కొన్ని పని చేయడానికి ఉంటే ఎంత తొందరగా చేయడానికి అవకాశం ఉంటుంది. కొంత అవసరమైతే ట్రాఫిక్ డ్రైవర్ చేసినట్లయితే వేగవంతంగా పనిచేయడానికి ఉంటుంది. ఎందుకంటే డే టైము చాలా పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంటుంది. పని చేయాలంటే ఇబ్బంది అవుతుంది. ఎవరైనా చిన్న ప్రమాదం తగినా అదే పెద్ద సమస్యగా ప్రజలకు నష్టం కలుగుతుంది. కాబట్టి ఒక ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఫ్లైఓవర్ను వేగవంతంగా చేయడం కోసం పనిచేస్తూ ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఎంత తొందరగా సహకరిస్తే అంత తొందరగా ఈ యొక్క ఫ్లైఓవర్ పనులు పూర్తి చేస్తాము. కాబట్టి నేను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఈ యొక్క ముస్లిం సమాజంతో మీరు గతంలో చర్చించారు, హామీ ఇచ్చారు, ఎస్టిమేషన్ అయిపోయింది, టెండర్ అయిపోయింది, పని మొదలుపెట్టాము. పని మొదలుపెట్టిన తర్వాత ఆపడం ఏదైతున్నదో అది న్యాయం కాదు. కాబట్టి ఈ ఫ్లైఓవర్ కడుతున్నదే ఆ గ్రేవ్యార్డ్ ఉందనే ఉద్దేశంతో ఆ గ్రేవ్యార్డ్ కారణంగానే ట్రాఫిక్ జామ్ అయింది. గతంలో నేషనల్ హైవే వెడల్పు చేస్తున్నప్పుడు కూడా ఆ గ్రేవ్యార్డ్ కారణంగానే మనం వెడల్పు చేయలేకపోయాము. కాబట్టి కడుతున్నదే గ్రేవ్యార్డ్ కోసము, దానికి కూడా ఈరోజు మరి ప్రభుత్వం సహకరించకపోవడము దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా భావిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్ పాఠ్యపుస్తకాలు అందించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక, నాన్ టీచింగ్ ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల బంద్కు పిలుపునిచ్చారు. పలు స్కూళ్లను బంద్ చేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ విద్యా సంస్థలకు వత్తాసు పలుకుతూ ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు.
ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గాంతుల మహేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్ పాఠ్య పుస్తకాలు అందించి ప్రతి విద్యార్థికి 2 జతల యూనిఫామ్ అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఎందుకోసం అంటే ఈరోజు విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఈరోజు అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్న ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు. దాని నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలిపించాం. ఎందుకోసం అంటే తెలంగాణ వస్తే అందరి బతుకులు బాగుపడతాయి, అందరికీ నాణ్యమైన విద్యా ఉపాధి లభిస్తుందని ఈరోజు తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో ఎక్కడ చూసినా అనేక సమస్యలు ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, ప్రభుత్వ విద్యా వ్యవస్థలో కావచ్చు, ఎక్కడున్న సమస్యలు అలాగనే ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐగా అనేక విద్యార్థి సంఘాలుగా విద్యార్థులుగా ఐక్యంగా పోరాటం చేస్తూ ఉన్న ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చూసుకున్నట్లయితే ఎక్కడ ఉతం సరైన ఉపాధ్యాయులు లేకుండా విద్యా బోధన జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఎక్కడ ఉతం సరైన తరగతిగా లేక వర్షం వస్తే వానకు నడుస్తూ ఎండ కొడితే ఎండకు పడుతూ గావరాచి పడిపోతూ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన భోజనం అందించాలంటే ప్రతి విద్యార్థికి 100 రూపాయలు కేటాయించాలని ఈరోజు మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక రకంగా చూసుకున్నట్లయితే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి విద్యార్థికి 7 రూపాయలు కల్పిస్తూ ఉన్నది. 5వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థికి 9 రూపాయలు ఇస్తూ ఉన్నది. కానీ ఈ 9 రూపాయలకు ఈరోజు కేసీఆర్ కొడుకో కేటీఆర్ మనమడో వీళ్ళకి ఇట్లా ఏమైనా తింటారా ఇదే ప్రభుత్వ పాఠశాల వచ్చి అని ఈరోజు మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కనీసం ఒక టీ స్టాల్ కూడా ఒక ఛాయ్ గుతం దాని పరిస్థితి. అలాంటిది ఈ 9 రూపాయలకు ఎలాంటి భోజనం అందుతో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తక్షణమే ప్రతి విద్యార్థికి 100 రూపాయలు కేటాయించాలని, అదేవిధంగా ప్రతి మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా అందరికీ నాణ్యమైన విద్య అందాలంటే ఇప్పుడున్న జనరేషన్లో అందరికీ కంప్యూటర్ విద్యను అందించాలని, అదేవిధంగా అన్ని విద్యారంగ మౌలిక వసతులు కల్పించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్పై తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అంబర్పేట్ పరిధిలోని నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చరిత్రలో రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని రైతులతో పెట్టుకున్న ఏ పార్టీలు కూడా మనుగడ కొనసాగించలేదన్నారు. కేసీఆర్ రైతు పక్షపాతి అని, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, నీళ్లు, రైతు బీమా, రైతు బంధు వంటి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చి రైతులను ఆదుకుంటున్నారని కొనియాడారు. రేవంత్ రెడ్డి గతంలో కూడా ఎన్నో అవాకులు చవాకులు పేలారని, ప్రగతి భవన్ని పేల్చివేస్తామని, సచివాలయాన్ని కూల్చివేస్తామని, ధరణి తీసివేస్తామని ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడి బురద చల్లడం పరిపాటిగా మారిందన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ప్రజాగ్రహానికి గురవుతున్నారని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని ఎమ్మెల్యే కాలేరు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంత క్రితము ఎన్నో అవాకులు చెవాకులు మాట్లాడిండు. ప్రగతి భవన్ పేల్చేస్తామని, సచివాలయాన్ని కూల్చేస్తామని, ధరణిని తీసేస్తామని ఈ విధంగా ఎన్నో విషయాలు మాట్లాడిండు. ఎవరైతే రైతులకు వ్యతిరేకంగా మాట్లాడతారో, రైతులతో పెట్టుకుంటాడో ఏ రోజు కూడా వాళ్ళు బాగుపడరు. మా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రైతు పక్షపాతి, రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చి, నీళ్ళిచ్చి, రైతు బంద్ ఇచ్చి, రైతు బీమాతోటి రైతులను కాపాడుతుంటే రేవంత్ రెడ్డి గారు అనవసరంగా రైతులతోటి చిచ్చు పెట్టిండు. ఈరోజు రైతులకు 3 గంటల ఉచిత కరెంట్ ఇస్తే సరిపోతుందని చెప్తే, ఇంత క్రితము చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో రైతులు రాత్రిపూట పోయి బోర్లు వేయించుకొని ఆ తర్వాత కరెంటు కష్టాలతోటి పాములు గరిచి రాత్రులు నిద్ర లేక ఎంతో ప్రాబ్లమ్స్ గురైంది. అటువంటిది మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 24 గంటలు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చి బాగుపరిచి ఈరోజు భారతదేశంలోనే మన రాష్ట్రం నుంచి రైస్ కానీ ప్రతి పంటను కూడా ఎన్నో ఎకరాలకు, లక్షల ఎకరాలకు పెంచినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ, రేవంత్ రెడ్డి మళ్ళీ ఒకసారి ఇటువంటి మాటలు మాట్లాడకూడదని, రైతులకు వ్యతిరేకంగా
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మందా సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను అంబేద్కర్ చౌరస్తాలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖబర్దార్ రేవంత్ రెడ్డి రైతుల జోలికి వస్తే తెలంగాణలో తిరగనివ్వమని హెచ్చరించారు. ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్ల పాలనలో సాగునీరు కరెంటు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు రైతులు సంతోషంగా ఉంటే ఓర్వలేక నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్నారన్నారు. 9.5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్, కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, రైతుల జోలికి వస్తే నిన్ను అట్టడుగును తొక్కేస్తాం, నిన్ను నీ పార్టీని మీరు ఇలాంటి కుతంత్రాలు చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని తరిమేయడానికి అబ్కా బార్ కిసాన్ సర్కార్ పేరుతోటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీను విస్తరిస్తూ ఈరోజు ముందుకు వస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియస్తూ, రేవంత్ రెడ్డే కాదు, రేవంత్ రెడ్డి అనుయాయులు ఎవరున్నా సరే కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఖబర్దార్, మీకు రైతాంగం మీకు చెప్పులతోటి మరి సన్మానం చేసే విషయం దగ్గర ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ తన ఉనికిని చాటుకునేందుకు ఏర్పాటైంది. ప్రముఖ డాక్టర్ పంజాల వినయ్ కుమార్ నేతృత్వంలో పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్లోని తమ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ సమాజ్ కాంగ్రెస్ పార్టీ తమ నూతన పార్టీ అని, ఈ పార్టీలో పేదవారికి అట్టడుగున ఉన్న ప్రజలకు స్థానం కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్నీ డబ్బుతో ఓట్లను కొంటున్నారని, ప్రజాస్వామ్యంపై నమ్మకం లేక డబ్బులతో ఓట్లు కొనే పరిస్థితి ఏర్పడిందని, తమ పార్టీ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో పోటీ చేస్తుందని అన్నారు. ఈ నెల 14న రాజరాజేశ్వరి గార్డెన్స్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుందన్నారు. రాష్ట్రం నలుమూలల నుండి వేల సంఖ్యలో అభిమానులు రాబోతున్నట్లు పంజాల వినయ్ కుమార్ తెలిపారు. ఆవిర్భావ దినోత్సవము 14 జూలై శుక్రవారము రాజరాజేశ్వరి గార్డెన్స్లో పొద్దున 10 గంటలకి మొదలవుతుంది, సాయంత్రం వరకు ఉంటుంది. దీనికి తెలంగాణ నలుదిశల నుంచి, అన్ని జిల్లాల నుంచి ప్రజలు రాబోతున్నారు. మీటింగ్స్కి తయారీ కూడా అంతా రెడీ అయిపోయింది. 10 గంటలకు మొదలవుతుంది మీటింగ్. పార్టీలో ఉంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్కి అయితే నేను చెప్పిన ప్రక్రియలలో యూత్కి ఉద్యోగాలు అయితే డెఫినెట్గా అంటున్నాం. యూత్ ఇవాళ తెలంగాణ ఉద్యమం చూసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఇక్కడ నుంచి వాళ్ళందరూ పాల్గొన్నందుకు యూత్ వాళ్ళందరూ గట్టిగా మిలియన్ మార్చే అనుకోండి, ట్యాంక్ బండ్ చుట్టూ నెక్లెస్ అనుకోండి, వాళ్ళు చేసినందుకు మానవహారం అని వాళ్ళు చేసినందుకే ఇదంతా సక్సెస్ అయింది. మీరు ఎక్కడ చూసినా అప్పుడు యూతే కనిపించారు. కానీ ఇవాళ వాళ్ళని ఎంత నిర్వీర్యం చేసి పెట్టారంటే, కేసీఆర్ మీద ఉన్న కోపంతో కేసీఆర్ ఇవాళ వరకు దాని తర్వాత ఉస్మానియా కూడా పోలేదు. వాళ్ళు ఎక్కడ రియాక్ట్ అవుతారో అని. అండ్ ప్రతిసారి ఎవరన్నా లీడర్ పోతే వాళ్ళని ఆహ్వానించి అతన్ని రానివ్వడం లేదు కాబట్టి ఆ లీడర్ని కూడా పోనీయడం లేదు ఆయన. వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరిస్తూ వారి ఆదాయాన్ని పెంచడానికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని బాపట్ల కలెక్టర్ పి రంజిత్ పాషా తెలిపారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను రైతులకు సకాలంలో అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చీరాల నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ తెలిపారు. వేటపాలెం మండలం దేశాయిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద 96 లక్షలతో నిర్మించిన వ్యవసాయ ప్రయోగశాల, పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల, ఆక్వా ల్యాబ్లను కలెక్టర్ పి రంజిత్ బాషా, చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించిన తర్వాత జ్యోతి వెలిగించారు. ప్రయోగశాలలోని గదులను ఒక్కొక్కరు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. వీలైనంత వరకు ఎక్కడికి రమ్మని చెప్పి చెప్పటం, ఈ సందర్భంగా మనకి రావడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి గమనిస్తే, మన రాజశేఖర రెడ్డి, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని 73వ జయంతి. నాకంటే 3 సంవత్సరాలు చిన్న ఆయన. మేమందరం ఒకసారి ఎమ్మెల్యేలు అయ్యాం 1978వ సంవత్సరంలో.
రాజశేఖర రెడ్డి గారు, పొద్దు వెంకయ్యనాయుడు రకరకాల మేమందరం కూడా ఒకసారి అసెంబ్లీలో అడుగు పెట్టాం. ఇది ఇప్పటి వరకు రాజకీయ ప్రయాణం అనేక ఒడిదుడుకులు ఉన్నా కూడా నడుస్తూ ఉంది. కొద్ది ఈ ప్రజలకి ముఖ్యంగా ఏ విధంగా సహకరిస్తారనే ధోరణితో అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ ఇప్పుడు ప్రభుత్వానికి ప్రజలకి మధ్యగా బాధ్యతగా ఉన్నప్పుడు అందరూ కూడా సమిష్టిగా కృషి చేసినప్పుడు మీకు ఫలితాలు కూడా చాలా ఉంటాయి. 100% నాకున్నటువంటి అనుభవంలో నేను చెప్తా ఉన్నాను. మరీ అడ్డగోలుగా చేయలేని పనులు ఏమైనా ఉంటే చెప్పలేదు, కానీ 100% మనం సక్సెస్ఫుల్ రేట్లో ఉన్నాం. అందరికీ ఇప్పుడు నా హృదయపూర్వక నమస్కారం. సో ఈరోజు జూలై 8వ తారీఖు మీకు అందరికీ తెలుసు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా రైతు దినోత్సవాన్ని మేము జరుపుకుంటున్నాం. సో స్పెసిఫిక్గా ఇది రైతులకు సంబంధించి ఒక పండుగలాగా ఈరోజు హానరబుల్ సీఎం గారు కళ్యాణదుర్గలో దాదాపు 1187 కోట్ల రూపాయలని ఇన్సూరెన్స్ వైఎస్ఆర్ క్రాప్ ఇన్సూరెన్స్ని ఈరోజు రైతుల ఖాతాలోకి జమ చేయడం జరిగింది. మళ్ళీ ఒక పక్క నది, ఇటుపక్క చూస్తే మొత్తం అప్లాండ్ చూసుకుంటే ఒక పక్క సీ సంబంధించి ఫిష్ కల్చర్ అంటే ఆక్వా కల్చర్ ఉంటాం. సో రొయ్యలు కావచ్చు, చేపలు కావచ్చు, మిగతా ఉన్నాయి. నది ద్వారా వచ్చే నీటికి సంబంధించి ప్యాడీ అంటే అగ్రికల్చర్ వరి ఎక్కువ పండిస్తాం. ఇటు సైడ్ మనకి వరి మీద ఎక్కువ డిపెండ్ అయినప్పటికీ కూడా చాలా మంది డైరీ మీద, పశువుల మీద, గొర్రెలు, వీటి మీద ఎక్కువ ఆధారపడి ఉంటాం. అంటే 3 రకాల కలిసినటువంటి జిల్లా ఇది. ఇంతకుముందు ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా ఉన్నప్పుడు వేరువేరుగా ఉండొచ్చు, కానీ నౌ ఈ జిల్లా ఏర్పడిన తర్వాత ఈ 3 రకాల యాక్టివిటీస్ ఉన్నాయి. దీనికి సంబంధించిందే ఈ 3 ల్యాబ్లు ఉన్నాయి. మీరు చూస్తే ఏ జిల్లాలో 2 ఉన్నాయి. ఓన్లీ 2 చోట్ల నియోజకవర్గాల్లో మాత్రమే 3 డెవలప్మెంట్ సెంటర్ పెట్టాం. సో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏ చిన్న సమస్య వచ్చినా రైతుకి ఏ చిన్న సమస్య రాకూడదు అనే ఉద్దేశంతో ముందుగా పెట్టేది. అంటే సీడ్ మీరు తీసుకుని చెక్ చేసుకోవచ్చు. జూలై నాడు మీకు రైతు భరోసాకు సంబంధించినటువంటి ఆ 18,500 రూపాయలు మీ చేతికి వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ ముందుగా ఒక 6,000 ఇస్తారు. సో దాన్ని పెట్టుకోవాలి. రైతు ముందుగా సాయిల్ టెస్ట్ చేయించుకోవాలి, విత్తనాల పరీక్ష చేయించుకోవాలి, ఫర్టిలైజర్ పరీక్ష చేయించుకోవాలి. ఇవన్నీ చేసుకోగలిగితే మీకు ఆటోమేటిక్గా దిగుబడి జరుగుతుంది. ఉచిత విద్యుత్పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నారాయణపేట జిల్లా ఆత్మకూరు పట్టణంలో గాంధీ చౌక్లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆదేశాలతో బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దానం చేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఎత్తివేసే కుట్రకు కాంగ్రెస్ పాల్పడుతోందని, రైతు సంక్షేమాన్ని అడ్డుకుంటే సహించేది లేదన్నారు. కాంగ్రెస్ కుట్రలను ప్రజలు దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీకి ప్రజలు షాక్ ఇవ్వాలని కోరారు. 3 గంటలు ఇస్తామని గెలిపిద్దామా? ఈరోజు గ్రామాల చర్చ జరపాలి. ఈరోజు ధర్నా కార్యక్రమం ఒక్కటే కాదు, ధర్నా అయిపోయిన తర్వాత, ఊర్లలో పోయిన తర్వాత రచ్చకండ కాడ ఇదే మాట జరగాలి, చెట్టు కింద కాడ ఇదే మాట జరగాలి. రేవంత్ రెడ్డి రైతుల గురించి ఏమేం చెప్పిండో అందరూ మీరు ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన ప్రతి గులాబీ సైనికుడి బాధ్యత, మరియు టీఆర్ఎస్ పార్టీలోని రైతు బంధు సమితి యొక్క సంఘం బాధ్యత. ఇది ఖచ్చితంగా తీసుకుపోవాలని నేను కోరుకుంటున్నా. మరి అదేవిధంగా కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే, అసలు కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. కరెంట్ షాట్ కొట్టి రైతులు చనిపోయిన దినాలున్నాయి, మోటార్లు కాలిపోయిన దినాలున్నాయి. కానీ 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నాడు. రైతుకు ఒకటే కాదు, పారిశ్రామికులకు ఇస్తున్నాడు, ప్రజలకు ఇస్తున్నాడు. కేసీఆర్ ఇంత మందికి కరెంట్ ఇస్తుంటే అరే మనం రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టలేమని చెప్పి మనల్ని నిర్వీర్యం చేయడానికి, రైతులను నిర్వీర్యం చేయడానికి ఇలాంటి తప్పులు మాట్లాడుతున్న ఈ బుడ్డ రకానికి వచ్చే ఎలక్షన్ ప్రతి ఒక్కరు బుద్ధి చెప్పాలని తెలియజేస్తూ ముగిస్తున్న. జై తెలంగాణ. టీ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రైతులకు 24 గంటల విద్యుత్ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్లు దండుకుంటుందన్న కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరించి రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఉచిత కరెంట్ ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని వారు గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తుందన్నారు. రైతు డిక్లరేషన్ చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, సబ్బండ వర్గాలు బీఆర్ఎస్ అవినీతి పాలనను తరిమికొట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల రుణమాఫీపై ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని నాయకులు సూచించారు. Down, down, CM! Down, down, CM! Down,
ఈరోజు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరిగింది. మా రేవంత్ రెడ్డి గారు మొన్న మరి రైతుల గురించి మాట్లాడితే దాన్ని టీఆర్ఎస్ నాయకులు వక్రీకరించి దాన్ని ఏదో తప్పు చేశాడా అని చెప్పి దుష్ప్రచారం చేస్తారు. దానికి నిరసనగా ఈరోజు మేము కేసీఆర్ గారి దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది. అసలు ఉచిత కరెంటు స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతులు, రైతులు అంటేనే కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ నాయకులారా గుర్తుంచుకోండి, రైతుల వెంట ఉండే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ. రైతులకు న్యాయం జరగాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఇలాంటి ఏదో ఓడిపోతానమని చెప్పి భయంతో ఇట్లాంటి మాటలు మా రేవంత్ రెడ్డి గారి మాటలు వక్రీకరించడం ఇది చాలా దుర్మార్గము. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పరిణామాలు చేస్తే మాత్రం మంచిగా ఉండదని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. సనత్ నగర్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుదాం. శ్రీరామ్ నగర్ లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి తలసాని. అధికార పార్టీ నిరసన దీక్షలు చేయడం దౌర్భాగ్యం. బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వీర్లపల్లి శంకర్. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులు ముందుకు సాగకపోవడానికి కారణం ముస్లిం గ్రేవ్ యార్డే. ఫ్లైఓవర్ పనులను పరిశీలించి మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల బంద్కు ఎస్ఎఫ్ఐ పిలుపు. ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్ పాఠ్య పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.